హాయ్ ఫ్రెండ్స్, రాత్రి బుద్ధ పౌర్ణమికి మే 1 నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చి మన పిరమిడ్ సంస్థ టీముని సతీష్ గారు, శ్రీనివాస్ గారిని, కొంతమంది టీంని కలిసాము. కలిసి రాత్రి అద్భుతంగా పిరమిడ్లో 9:30 నుంచి 11 వరకు ఎంతోమంది మహిళలు చాలామంది వచ్చేవాళ్ళు, అందరితో హ్యాపీగా సత్సంగం చేసాం, నవ్వుకున్నాం. రాత్రి చాలా ఎంజాయ్ చేసినారు. అసలు ఎట్లా నవ్వుకున్నారు. సతీష్ గారు మాకు ఆత్మ బంధువులు. ఎప్పుడు వచ్చినా మేము సతీష్ గారితో కలిసి ఇంతకుముందు కూడా మేము కలిసి చేయడం జరిగిందనమాట. అక్కడ వేరే కొండల మధ్య కూడా ఒక పిరమిడ్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళలేదు. ఆ ప్లేస్ తిరుమలనాథ పిరమిడ్. పత్రిజీ గారు అక్కడ చూసి కొండల మధ్య ఉండాలని ఆయన సెలెక్ట్ చేసిందనమాట. అలాగా బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారు మహానుభావులు. నేచర్ అంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఎక్కడ చూసినా కొండల లోపల మన కైలాసపురం కర్తాల కూడా కొండల మధ్యలో అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే నాగార్జున సాగర్ వాటర్ పక్కన అద్భుతంగా ఎంజాయ్ చేసాము ఈ పూట. రాత్రి అంతా మీటింగు అద్భుతంగా ఉంది. సతీష్ గారు కూడా ఈ సేవలో అద్భుతంగా ఆయన పాల్గొని సహా ర్యాలీస్ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. శ్రీనివాసరావు గారు కూడా రాత్రి మా కోసం వెయిట్ చేశారు. సార్ థ్యాంక్ యూ. మీరు ఎక్కడ జాబ్ చేస్తుంటారు సార్? ఇక్కడ బిజినెస్. గుడ్ సార్ ఇక్కడ జాబ్ చేస్తుంటారనమాట. అందుకని నాగార్జున సాగర్కి వస్తే అద్భుతమైన ఇక్కడ బుద్ధవనం నాగార్జున అనేది కొంచెం ఇక్కడ ఫేమస్. బుద్ధుడు శిష్యుడు అని చెప్పి పదమ శిష్యుడు అన్నారుగా ఆయన. టైం ఉంటే మేము వీళ్ళ బోటింగ్ కూడా వాటర్ లోపల ఆ స్థలానికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా బుద్ధుడు ఆయన ప్రాంగణం అని ఒక బుద్ధ భగవాన్ ఏరియాలో వచ్చారా? ఈయన రాలేదు, ఆయన అమరావతి వెళ్ళారు. పత్రిజీ ఏం చెప్పారంటే, ఇదే క్వశ్చన్ అడిగితే అమరావతి వచ్చారంట బుద్ధుడు. ఆచార్య నాగార్జునుడు ఉన్న ప్రదేశం ఇది. పల్నాడు ప్రాంతం వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. ఆయన బుద్ధుడు శిష్యుడు. అయితే బుద్ధుడు యొక్క శిష్యులు ప్రశిష్యులు అంటారు. వాళ్ళందరూ సాగర్ వచ్చారు, కానీ బుద్ధుడు ఈ ఏరియాకి రాలేదని పత్రిజీ చెప్పారు. అమరావతి వెళ్ళారు బుద్ధుడు. అయితే ఇది ఆచార్య నాగార్జున ప్రాంతం. ఆయన రెండో బుద్ధుడు అంటారు బౌద్ధ మతంలో. ఆయన 2500 సంవత్సరాల కిందట బుద్ధుడు వస్తే 2000 సంవత్సరాల కిందట ఆచార్య నాగార్జునుడు. ఆయన సిద్ధాంతం ఏంటంటే సంసారంలో నిర్వాణం. అంటే ప్రాపంచికమైన జీవితం జీవిస్తూ ఆనందంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి. ఆధ్యాత్మికం కోసం ప్రాపంచికం వదిలేదు, ప్రాపంచికం కోసం ఆధ్యాత్మికం వదిలేదు. పూర్తిగా ప్రాపంచికమై పరుగులు పెట్టద్దు. 100% పూర్తిగా ఆధ్యాత్మికం అని సంసారాన్ని వదిలేసి ఉద్యోగం వదిలేసి వెళ్ళద్దు. బ్యాలెన్స్ చేయాలి. అదే మధ్య మార్గం. అది కూడా అది బుద్ధుడు చెప్పాడు మధ్య మార్గం, ఆచార్య నాగార్జున చెప్పాడు, పత్రిజీ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు మధ్య మార్గంలో ఉంటే దుఃఖం పోయింది. బుద్ధుడు అష్టాంగ యోగంలో ఏమని చెప్పాడంటే, లాస్ట్లో దుఃఖానికి కారణం ఏంటంటే మితిమీరిన కోరికలు అని చెప్పాడు. ఈ దుఃఖం పోవాలంటే మధ్య మార్గం పాటించాలి. అంటే అన్నిట్లో బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కువ తింటే అజీర్తి, తక్కువ తింటే ఆకలి. ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ మాట్లాడు. ఎక్కువ అన్ని వ్యవహారాల్లో బ్యాలెన్స్ చేయాలి. ఆ పరిమితి ఉన్నప్పుడు దుఃఖం పోయింది. ఏది ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. అది మధ్య మార్గం. ద గోల్డెన్ మిడిల్ పాత్ అని అని చెప్పాలి. గోల్డెన్ మిడిల్ పాత్ అంటే మిడిల్ మధ్యలో ఉంటే గోల్డెన్, బంగారు మధ్య మార్గం దారి, బంగారు మార్గం అంటారు కదా, బంగారు మాట అంటారు. బంగారు మధ్య మార్గం పాటిస్తే దుఃఖం పోయింది. ఇది ఆచార్య నాగార్జున సందేశం, బుద్ధుడి సందేశం, పత్రిజీ సందేశం కూడా. పూర్తి మీ స్నేహితులను విడిచిపెట్టద్దు, ఆధ్యాత్మికంలోకి వచ్చామని ఫ్యామిలీని విడిచిపెట్టద్దు, అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళొద్దు. ఇక్కడే ఉండాలి, స్నేహితులతో ఉండాలి, సంసారంతో ఉండాలి, సంతోషంగా మరింత సంతోషంగా ఉండటం కోసం ఆధ్యాత్మిక సాధన చేయాలి. దీనికి 12 గంటలు, దానికి 12 గంటలు. సరే, ప్రాపంచికాన్ని 12 గంటలు కేటాయించి ఆధ్యాత్మిక అంత కేటాయించలో పోయినా 1 గంట ధ్యానం, గంట సజ్జన సాంగత్యం, గంట మంచి బుక్స్ చదవటం, స్వాధ్యాయం అలా చేసి గంట సేవ. మీకు రాసిన ఒక బుక్ గురించి చెప్పారు. ఆ బుక్లో మీకు ఏం పాయింట్ నచ్చింది బాగా? అది నక్షత్ర మిత్రుల పుస్తకం. నక్షత్ర మిత్రుడు అంటే నక్షత్ర మిత్రుడు అంటే నక్షత్రాలు మన మిత్రుడిగా భావించుకోవాలి. నక్షత్ర మిత్రులు అన్న టైటిల్ ఒక మేడంకి అనుకోకుండా ఆ సందేశం అందించబడింది. దానిలో మెయిన్ పాయింట్ ఏంటి? మీకు కనెక్ట్ అయిన పాయింట్? మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంకా హయ్యర్ వర్డ్స్ ఉన్నాయి. ఎంతో మన సాధన ద్వారా మనం ఎంతో ఎదగవచ్చు. ప్రపంచం ఇంకా మనం చూడండి, ఇంకో అవతారం సినిమాలా ఇంకో ప్రపంచం ఉంది, ఇంకో ఉన్నత లోకాలు ఉన్నాయి. అయితే అది పుస్తకం 30 సంవత్సరాల క్రితమే వచ్చింది. తెలుగులో పత్రిక ట్రాన్స్లేషన్ చేయించారు. కానీ
ఇప్పుడు ఈ సమయానికి భూమి మీద ఈ సమయానికి అది యాప్ట్. అప్పుడు అర్థం కాలేదు చాలా మందికి. ఇప్పుడు ఆ పుస్తకంలో జరిగినట్లుగానే జరుగుతుంది. నాగార్జున ఆచార్య నాగార్జున ఆయన బుక్స్ ఏమైనా ఉంటాయి శశల గురుగారు? ఆచార్య నాగార్జున పుస్తకాలంటే వాస్తవంగా దొరకట్లేదు. 1-2 పుస్తకాలు ఉన్నాయి, ఉంటే కొంచెం చూడు గురుగారు. అది చూద్దాం. అది ఈ ప్రదేశం ఆయన పేరు మీద పెట్టబడింది. అంటే లోపల టెంపుల్ లోపల ఉన్నారు కదా, అక్కడ ఏముంది లోపల? మ్యూజియం కొండ మీద ఆయన ధ్యానం చేసిన ప్లేస్ ఏంటి? ఎట్లాగా ఆయన బోధించిన ప్రదేశం. ఆయనే అప్పుడు ఏదైతే మనం ఒక ఆశ్రమం పెట్టాలనుకుంటున్నామో అట్లాగే ఆచార్య నాగార్జునుడు అప్పుడే ఎందరికో బోధించాడు. ఆ బోధించిన రెప్లికా అంటే అలాంటిదే అక్కడ అనుపోని ఉంది, రైట్ బ్యాంక్లో అక్కడ ఏర్పాటు చేయబడింది. అంటే ఆచార్య నాగార్జునుడు ఎలాగైతే శిష్యులకు బోధించాడో అలాంటిది ఒకటి అనుపోని ప్రదేశంలో ఒక మోడల్ తయారు చేసి పెట్టబడింది అన్నమాట. అట్లా ఆయన అప్పుడు ఎందరికో జ్ఞానబోధ చేశాడు. ఇప్పుడు పత్రిజీ కానీ గురువులు ఎలాగైతే శిష్యులకి బోధిస్తున్నారో అట్లా. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీసు వాటిలన్నింటిలో కూడా ఆచార్య నాగార్జున అంటే ఎంతో ప్రేమ. నాగార్జున కొండ మీదకి వెళ్ళి ప్రతి ఇటుకరాయిని మొక్కుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రదేశంలో ఆచార్య నాగార్జున ద్వారా జ్ఞానం అందింది. వాళ్ళకి ఆయన అంటే ఎంతో భక్తి, ఎంతో గౌరవం. అట్లా దళీలామా గారు కూడా బుద్ధవనంలో ఒక మొక్కను నాటారు 2009లో అట్లా వచ్చినప్పుడు. ఆచార్య నాగార్జున ఇక్కడికి, అందుకే నాగార్జున సాగర్ అని ఇక్కడ ఈ పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. బుద్ధుడికి ఆచార్య నాగార్జున పేరు మీద నాగార్జున సాగర్ అని పెట్టారు. ఈ సాగరం పేరు నాగార్జున పేరుతో పెట్టబడింది అనమాట. అద్భుతంగా ఉంది. వాస్తవంగా డ్యామ్ తవ్వకాలు జరుగుతున్నప్పుడు డ్యామ్ కోసం ఎన్నో బుద్ధుడికి సంబంధించిన ఇవి దొరికాయి బొమ్మలు ఇట్లా రకరకాలు దొరికినప్పుడు అవన్నీ నాగార్జున మ్యూజియంలో పెట్టబడ్డారు. దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఒక నాగరికత ఉంది, అప్పుడు ఆచార్య నాగార్జునుడు బోధించాడు ఎందరికో అని అవంతా ఇప్పుడు బయటపడ్డాయి డ్యామ్ తవ్వకాలు. అవన్నీ ముఖ్యమైన కొన్ని మ్యూజియంలో పెట్టారు. గుడ్. మనకు అవకాశం ప్రకృతి మనకు సహకరిస్తే 11 o'clockకి ఆ మ్యూజియం కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.